హాయ్ అండి. నువ్వుల లడ్డు అంటే ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి. ఇంకా ఎన్ని లడ్డూలు ఇచ్చినా ఇష్టంగా తినేస్తాను. ఇంకా ఎంత క్వాంటిటీ అని నేను చెప్పలేను కానీ మా మమ్మీని అడిగి నేను చేస్తున్నాను. హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ నువ్వులకి 1 కేజీ బెల్లం తీసుకుంటారంట. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను నువ్వులు. ముందుగా నువ్వులను వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాచి దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో బెల్లం పాకం వస్తే చాలా మంచిగా వస్తాయంట. ఇంకా మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఆ పాకంలోనే. వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉంటాయి కదా, వాటిని బెల్లం పాకంలో వేసి మంచిగా కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న నువ్వులకు బెల్లం పట్టేంత వరకు కూడా మంచిగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. చాలాసేపు పెట్టొద్దండి, ఎందుకంటే ఇవి నువ్వుల లడ్డూలు వేడి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాలి, లేకపోతే తర్వాత రావు, పొడి పొడి అయిపోతాయి మొత్తము. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు లడ్డూలాగా చేసుకోవచ్చు. లడ్డు వద్దు నువ్వుల పట్టిలాగా కావాలన్న వాళ్ళు ఒక ప్లేట్ కి మంచిగా నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ లో ఈ నువ్వుల పాకం అంతా వేసుకొని మంచిగా వెడల్పు అనుకోవాలండి. వెడల్పు అనుకొని బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.